పనగంటాకు ఎండాకాలం వచ్చిన తర్వాత పనగంటాకు కోసేదానికి ఎండాకాలం వచ్చి ఒకసారి వాన కురుస్తుంది. ఆ వాన కురిసిన తర్వాత ఈ పనగంటాకు అనేది కొత్తగా స్టార్ట్ అవుతుందండి. మొలకల నుంచి ఇదిగో ఈ ఆడవాళ్ళు నుంచి వచ్చి పనగంటాకు కోస్తున్నారు. నైటీలేను, ఇదిగో నైటీలు మటుకు ఏమన్నది పనగంటాకు కాదు, ఏ బొచ్చులు తోమేదానికి కాదు, కూరగాయలు కోసేదానికి, దేనికైనా కానీ ఒక నైటీ ఉండాలా. ఈ ఆడవాళ్ళు ఈ నైటీయే ఈ జన్మలో జన్మించారంటే వీళ్ళు ఒక సంవత్సరం ఎదిగేదానికి కానీ, ఒక ఫ్యామిలీకి కాపాడేదానికి, జనాభాను పెంచేదానికి కాదు. వీళ్ళు ఈ నైటీని వేసుకొని తిప్పాలా, నైటీలు డెవలప్ చేయాలి దానికి పుట్టినట్టున్నారు వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఈ పనగంటాకు వేసుకొని అంగట్లో కొనుక్కొని మనం వాడుకునే దానికన్నా అంగట్లో కొన్ని మనం తింటే అది టేస్ట్ వేరుకుంటుంది. మనకు ఒరిజినల్ వాన కురిసి అదే భూమిలో నుంచి స్వయంగానే అది పుట్టి మనం ఏ మందులు ఏమీ కొట్టకుండా, ఏ ఎరువులు అనేది లేకుండా వచ్చేది ఈ కైల్లో గెనాలకి కైల్లోనూ ఈ అంచున వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి వాన కురిసిన తర్వాత తొలకరింపులు ఆరిపోతే, ఆ చెమ్మ ఆరిపోయిన తర్వాత ఈ పనగంటాకు అనేది కొత్తగా స్టార్ట్ అయి పుడుతుంది. మీరు కూడా మీ ఊరు పక్కన ఉన్న పొలాలకి గెనాల మీద ఈ పనగంటాకు కోసి ఒకసారి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో. ఈ పనగంటాకు మనకి కళ్ళకి సంబంధించింది. కళ్ళలో మనకి కంటి చూపు బాగా కనపడుతుంది, కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ఫ్రెండ్స్. మన ఆరోగ్యానికి ఈ ఆకుకూర అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.